తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఒకరు ఎమ్మెల్యే మీద చర్య తీసుకోకపోతే 10 మంది ఎమ్మెల్యేలు, 100 మంది ఎమ్మెల్యేలు తయారవ్వరు. 134 మంది తెలుగుదేశానికి ఉన్నారు. రేపొద్దున అనేక మంది ఇక్కడ తయారవుతారుగా. వాళ్ళు కోరుకున్నదంతా ఇకపోతే బ్లాక్‌మెయిల్ చేస్తారు. డెడ్‌లైన్‌లు పెడతారు చంద్రబాబుకి. ఆల్రెడీ చంద్రబాబు పట్ల అందరికి అభిప్రాయం ఏందంటే, ఈయన అత్యంత బలహీనమైన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎప్పుడు లేడు ఆయన చరిత్రలో. చాలా స్ట్రాంగ్‌గా ఉండి, ముఖ్యంగా అడ్మినిస్ట్రేటివ్ మీద చాలా పట్టు ఉంటుంది చంద్రబాబుకి. అలాంటి వ్యక్తి ఇవాళ వీక్ అయిపోయాడు. ఇటు పవన్ కళ్యాణ్‌కి భయపడుతున్నాడు, లోకేష్‌కి భయపడుతున్నాడు, అటు మోడీకి భయపడే పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలకు కూడా ఎవరు ఎమ్మెల్యేలు ఈయన మాట వినట్లేదు. ఎవరికి వాళ్ళు దోచుకునేస్తున్నారు అని తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే మీడియాలోనే నిరంతరం వస్తున్నాయి. ఈ కాంటెక్స్ట్‌లో ఫస్ట్ టైము ఒక ఓపెన్ ఛాలెంజ్ చేసి 48 గంటలు చంద్రబాబు డెడ్‌లైన్ పెట్టి రెబెల్‌గా మారుతున్న కొలిక్కిపూడి మీద చంద్రబాబు గాని క్రమశిక్షణా చర్య తీసుకుంటే కొద్దిగా చంద్రబాబుకి మర్యాద అంటారు కదా, అది పెరుగుతుంది. లేదనుకో చంద్రబాబు వీక్ అయిపోయాడు, కానీ ఓపెన్‌గా చేస్తే కూడా ఏమి చేయలేదని. ఒకవేళ తీసుకుంటే చంద్రబాబు ప్రాబ్లం ఏంటి? మళ్ళీ ఒక రఘురామరాజు తయారవుతాడు. ఇతను ఇంక నిరంతరం చర్య తీసుకున్నారు. ఎమ్మెల్యేగా ఎట్లాగా ఆయన్ని సస్పెండ్ చేయలేరు. ఇంకేదో చర్య తీసుకోవాలి. ఆ చర్య తీసుకున్నారనుకో, అంటే నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన పక్కన పెట్టి ఎవరో వాళ్ళని తేవడం అవన్నీ చేస్తారు. చేస్తారనుకో, చేస్తే ఆయన రెబెల్‌గా మారిపోయి ఎట్లాగైతే రఘురామకృష్ణరాజు మాట్లాడుతున్నాడో ఈయన కూడా రోజు ఇంక పంచాయతీ ఓపెన్ చేసే అవకాశం ఉంది. దానివల్ల మళ్ళీ అది పెద్ద నష్టం. సో ఇది కొద్దిగా అమరావతి ఐకాస ఐక్య కార్యవేదిక దానికి కన్వీనర్గా పనిచేశాడు ఆయన. ఆయన అన్నిటికంటే కూడా నిత్యం టీవీ ఛానళ్ళు అప్పట్లో తెలుగుదేశం, ఏబిఎన్, టీవీ5 వీటిలో నిత్యం ఉంటూ వైసీపీ మీద చాలా గట్టి పోరాటం ఆయన చేశాడు. రెండోది ఆయన నిర్భయంగా ఉండే వ్యక్తి. ఒక్కోసారి తెలుగుదేశం మీద కూడా ఆయన గతంలో విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. రెండోది కొద్దిగా రాడికల్‌గా కూడా ఆయన ఉంటాడు. ఆయన పర్సనల్ లైఫ్ చూసుకున్నప్పుడు ఆయన ఎంఏ ఇంగ్లీషు చదివాడు. ఆ తర్వాత పీహెచ్‌డీ కూడా ఇంగ్లీష్‌లో పీహెచ్‌డీ చేశాడు. దాని తర్వాత వాళ్ళ నాన్న కొలికిపూడి సుబ్బారావు పేరుతో కేఎస్ రావు ఐఏఎస్ అకాడమీ పెట్టి దానికి డైరెక్టర్గా ఉన్నాడు. దాని తర్వాత గీతం యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశాడు. బాగా చదువుకున్న వ్యక్తి, దళితుడు, చాలా ఉద్యమాలతో సంబంధం ఉన్న వ్యక్తి. సో అందువల్ల కూడా ఆయన బాగా మాట్లాడగలడం అవన్నీ ఉన్నాయి. అట్లాగే రాడికల్గా ఉండడం, ఎక్స్ట్రీమ్గా కూడా వెళ్ళాడు. గతంలో కూడా ఆయన వివాదాలు ఉన్నాయి. బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డిని పబ్లిక్గా లైవ్లో చెప్పుతో కొట్టాడు. తర్వాత ఆర్జీవి తల తెస్తే ₹1 ఇస్తానని ప్రకటించాడు. ఇలాగా గతంలో కూడా వివాదాలు ఉన్నాయి. నిజానికి ఆయనకి టికెట్ ఇవ్వడం పట్ల కూడా వ్యతిరేకత ఉంది. ఇలాంటి వివాదాలున్న వ్యక్తికి టికెట్ ఇచ్చాడు చంద్రబాబు అని. కానీ అక్కడ ఆయన సర్వే చేసుకున్నప్పుడు ఇక్కడ గెలుస్తాడు, ఎందుకంటే అమరావతి ఏరియాలోనే పనిచేశాడు. వీళ్ళ నేటివ్ ప్లేస్ కూడా తాడికొండ అక్కడే. కాబట్టి ఈయనకి తిరువూరు రిజర్వ్డ్ దీంట్లో ఇచ్చారు. ఈయన అక్కడ నల్లగట్ల స్వామిదాస్ వైసీపీ నాయకుడి మీద దాదాపు 21,874 మెజార్టీతో ఆయన గెలిచాడు. అప్పటి నుంచి కూడా తలనొప్పులు తీసుకుని వస్తూనే ఉన్నాడు. ఈ 10 నెలలుగా కూడా తెలుగుదేశంలో ఆయన ఒక కొరకరాని కొయ్యి అంటారు కదా, అంటే ఆయన్ని మీద చర్య తీసుకోలేరు, తీసుకోకుండా ఉండలేరు. అలాంటి ఒక కండిషన్ని తెలుగుదేశానికి ఈయన నిరంతరం క్రియేట్ చేస్తున్నాడు. తెలుగుదేశంలో ఒక ఆమె అప్పుడు ఆత్మహత్యకి ట్రై చేసింది. ఈయన వేధింపులు తట్టుకోలేక ఈయన మీద అనేక మంది తిరుగుబాటు చేశారు. ఈయన బండబూతులు తిట్టిన సందర్భాలు ఉన్నాయి అమరావతిలో కొంతమందిని. అలాగా చాలా వివాదాలు అయితే క్రియేట్ అవుతున్నాయి. లేటెస్ట్గా ఆయన ఏంటంటే తెలుగుదేశం అధినాయకత్వానికి ఒక డెడ్ లైనే పెట్టాడు. ఎప్పుడు పెట్టాడు? నిన్న ఫ్రైడే. ఏం పెట్టాడంటే, అక్కడ రమేష్ రెడ్డి అని ఉన్నాడు. రమేష్ రెడ్డి ఎవరంటే మండల తెలుగుదేశం ప్రెసిడెంట్ ప్లస్ మాజీ మండల దీంట్లో చైర్మన్ ఆయన ఆలవాల రమేష్ రెడ్డి. ఆయన ఒక గిరిజన మహిళకు ఫోన్ చేసి బండబూతులు తిట్టాడని, ఆయన్ను కానీ సస్పెండ్ చేయకపోతే 48 గంటల్లో నేను రిజైన్ చేస్తా ఎమ్మెల్యేకి అని చంద్రబాబుకి ఒక అల్టిమేటాన్ని కొలికిపూడి, అంటే ఒక ఎమ్మెల్యే ఒక ముఖ్యమంత్రికి అల్టిమేటం జారీ చేశాడు. ఇది ఒక షాకింగ్ అని చెప్పొచ్చు, లేదా ఒక పెద్ద సంచలనం అని చెప్పు. చంద్రబాబుకి ఏ ఎమ్మెల్యే ఇప్పటి వరకు చంద్రబాబుకి ఇటువంటి అల్టిమేటంలు ఇవ్వలేదు. ఫస్ట్ టైం ఇచ్చాడు కొలికిపూడి. ఇచ్చి శనివారం నాటికి, అది శనివారం 11 గంటలకు అయిపోయింది. అయితే కొలికిపూడి రిజైన్ చేయలేదు, చంద్రబాబు కూడా అతని మీద ఏం చర్య ఇప్పటి వరకు తీసుకోలేదు. కాకపోతే చంద్రబాబు దీని మీద
క్రమశిక్షణ కమిటీ అయితే వేశాడు. ఆల్రెడీ ఇట్లాంటివి 2, 3 సార్లు కూడా జరిగాయి. క్రమశిక్షణ కమిటీకి ఈయన అటెండ్ అయ్యాడు. అవన్నీ జరిగాయి గానీ ఆయన ప్రవర్తనలో మార్పు లేదు. ఇప్పుడు ఏమన్నా ఉంటే ఇప్పుడు ఆ రమేష్ రెడ్డి తప్పు చేసుంటే తెలుగుదేశం అధ్యక్షుడు ఉన్నారు. తెలుగుదేశంలో కమిటీలున్నాయి. క్రమశిక్షణ కమిటీలున్నాయి. వాళ్ళ దృష్టికి ఈయన తీసుకెళ్ళొచ్చు. అలా గాకుండా పబ్లిక్‌గా చంద్రబాబుకి అల్టిమేటం ఇచ్చి అంటే నేను చెప్తే వాడిని సస్పెండ్ చేయండని నిజంగా అతను తప్పు చేశాడా లేదా పరిశీలించడానికి ఒక పార్టీలో ఒక మెకానిజం ఉంటది గదా! అవేమి లేకుండా ప్రతి ఎమ్మెల్యే పలానా వాడిని సస్పెండ్ చేయండి లేకపోతే నేను రిజైన్ చేస్తా అంటే ఈయన పద్ధతిలో ఎలా ఉంటది? ఒక గందరగోళం అయితే నెలకొంటది గదా! అది ఇప్పుడు చంద్రబాబు తలనొప్పిగా మారింది. చంద్రబాబు దాంతో ఏం చేశాడంటే తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు, తర్వాత ఎన్టీఆర్ జిల్లా, ఇది ఎన్టీఆర్ జిల్లా కిందకొస్తది. నిట్టెం రఘురాం ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం ప్రెసిడెంటు. తర్వాత విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని అంటారు ఆయన్ని. ఆయన వీళ్ళతో కలిసిన ఒక కమిటీ లాగా వేశారు. వాళ్ళు నిన్న మంగళగిరికి వెళ్తే వీళ్ళ ఎదురుగా కూడా ప్రజల్లో చాలా తెలుగుదేశంలో అనేక మంది వచ్చి ఈయనకి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇచ్చారు. కొలికిపూడి డౌన్ డౌన్, కొలికిపూడిని రిజైన్ చేయించండి, ఇన్ఛార్జిగా వేరే వాళ్ళని పెట్టండి, ఇవన్నీ కూడా పార్టీకి నష్టం కొలికిపూడి ఉంటాయని. అలాగే రమేష్ రెడ్డి కూడా కలిశాడు వాళ్ళని. రమేష్ రెడ్డి తన సంజాయిషి ఇచ్చుకున్నాడు. అంటే నేను ఆమెతో ఏం మాట్లాడాను, ఏ కాంటెక్స్ట్ అవన్నీ చెప్పారు. దాంతో వాళ్ళకి కూడా రమేష్ రెడ్డి పెద్ద తప్పు చేశాడని అనిపించలేదు. పైగా మన కార్యకర్తలు గత 5 ఏళ్లలో వైసీపీకి వ్యతిరేకంగా పోరాడారు.